न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मुआयना करवाइए। जी हाँ। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज सच को रखे आपके आगे। बीआरएस के एमएलसी पोलिंग के बाद एक प्रेस मीट करते हुए कुछ तफसीलात बयान किए हैं। आइए देखते हैं इसी की रिपोर्ट। జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తయి దాదాపు 67% పోలింగ్ జరిగినట్లుగా 47% జరిగినట్టుగా ఇంకా అఫీషియల్గా అయితే ఇంకా డిక్లరేషన్ కాలేదు. బట్ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఓటర్లుగా లైన్లలో నిలబడి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి శిరస్సు వంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అనేక మంది మహిళలు, పురుషులు, యువకులు పెద్ద ఎత్తున ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు, ఓటింగ్లో పాల్గొన్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ కార్యక్షేత్రంలో పనిచేసి ప్రచారంలో భాగస్వాములైనారు. వారికి కూడా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాను. ఈ మొత్తం ఎన్నికల వ్యవహార శైలి అంతా కనుక చూసినట్టయితే గతంలో ఎప్పుడో వినేవాళ్ళం, బీహార్లో లేకపోతే రాయలసీమలో, బీహార్లో రౌడీ రాజకీయాలు ఉంటాయి, పెద్ద ఎత్తున బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, లేకపోతే బోగస్ ఓటింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అని చెప్పని, అసలు ఓటింగ్కే రానియరు అని చెప్పని చాలా సందర్భాలలో గతంలో వార్తలు వింటుండేవాళ్ళం. ఇవాళ దురదృష్టకరం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనంతో ఇవాళ తెలంగాణ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ను, బీహార్ను తలపించేటువంటి ఒక రీతిలో ఇవాళ ఒక చిల్లర రౌడీజానికి ఇవాళ తెలంగాణలో పాల్పడ్డారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినారు, 100 కోట్ల రూపాయల డబ్బులు పంపిణీ చేసినారు. రోడ్ల మీద ఆపి గూగుల్, నువ్వు ఓటరా అయితే కార్ ఆపు, బండి ఆపు, గూగుల్ పే నెంబర్ నీకు గూగుల్ చేసి పడేస్తా అని చెప్పని ఈ రకంగా ఒక తప్పుడు సంప్రదాయాలకు, ఒక చిల్లర సంప్రదాయాలకు పాల్పడి 2500 రూపాయలు, 3000 రూపాయలు, 4000 రూపాయలు, ఆఖరికి పోలింగ్ దగ్గరికి వస్తే 10,000 రూపాయలైనా పర్లేదు అనేటువంటి ఒక రీతిలో ఒక అర్రాజు పాట పాడినట్టుగా ఓట్లను కొనుక్కునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు, ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. ఆడవాళ్లకు రాత్రి దాదాపు 1,00,000 మందికి చీరలు పంపిణీ చేసే ప్రయత్నం చేసినారు. కుక్కర్లు, మిక్సర్ గ్రైండర్లు, ఇట్లా ఇది ఒక పక్కన తాయిలాలతో ఓటర్లను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం, మరో పక్కన ఓటర్లను బెదిరించే ప్రయత్నం, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరించేటువంటి ఒక ప్రయత్నం, టాస్క్ ఫోర్స్ను వాళ్ళ పర్సనల్ పప్పెట్స్గా మార్చుకొని, పోలీసులను పప్పెట్గా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి రాత్రి అరెస్టులు చేసి బెదిరించి, అదిరించి, ఆఖరికి ఫిజికల్గా కూడా అసాల్ట్ చేసి, దాడి చేసి సైతం వాళ్ళని లొంగ తీసుకొని తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి గారు కండువాలు కప్పేటువంటి ఒక చిల్లర ప్రయత్నం, ఒక రౌడీ ప్రయత్నం ఈ యొక్క ప్రభుత్వం చేసింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ సభ్య సమాజం కూడా దయచేసి లోతుగా విశ్లేషణ చేయాలా, ఖండించాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలు కొప్పులీశ్వర్ గారు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నారు, దాదాపు 12 సార్లు పోటీ చేసి ఉంటారు. అన్న లక్ష్మారెడ్డి గారు దాదాపు 7 సార్లు పోటీ చేసినారు. ముఠా గోపాల్ గారు, జీవన్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలందరూ కూడా జీవితం అంతా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, అనేక సార్లు పోటీ చేసినటువంటి వాళ్ళు. ఇటువంటి ఎన్నిక మాత్రం మేము చూడలేదు అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్న ఒక పరిస్థితి. దిస్ కైండ్ ఆఫ్ ఎ గుండాయిజం, బ్రేజన్ వయలేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ. ప్రజల మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డికి. ప్రజలు ఓట్లేస్తారు, ప్రజలకు ఆయన ప్రభుత్వం పట్ల విశ్వాసం లేదు అనేటువంటి తెలిసిపోయిన తర్వాత ఈ అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కుతూ ఇవాళ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను కూని చేసి పడేసినాడు. ఐఎమ్ రియలీ అఫ్రైడ్. ఇది రేవంత్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక మొట్టమొదటి ఎన్నిక ఇది. ఈ మొట్టమొదటి ఎన్నికనే ఇంత బీభత్సకరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత రౌడీజంతో
కొనసాగించినట్టయితే రానున్న కాలంలో తెలంగాణలో ఏ రౌడీజం చూపెట్టబోతా ఉన్నారు ఈ ప్రభుత్వం? ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పళ్ళు తోమినట్టుగా వ్యవహరించింది. షేమ్ఫుల్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 20 కంప్లైంట్స్, ఒకటి కాదు రెండు కాదు 20 కంప్లైంట్స్ ఇచ్చినారు. పెద్దలు కొప్పలీశ్వర్ గారు ఇంకా చాలామంది కూడా చాలా సందర్భాల్లో పోయి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఢిల్లీలో అయితే మా పార్లమెంట్ సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినారు. ఈ గుండాయిజం జరుగుతుంది, రౌడీజం జరుగుతుంది, పోలీసులు పప్పెట్స్గా మారిపోయి వాళ్ళ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి గురి చేస్తూ ఇవాళ మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా టార్గెటెడ్గా కొంతమంది ఆఫీసర్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పని ఆధారాలతో, వీడియో ఎవిడెన్స్తో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు లేవు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద రోల్ దట్ హీ వాంటెడ్ టు ప్లే. డీజీపీ, కమిషనర్ శివధర్ రెడ్డి గారు, సజ్జనార్ గారు, అసలు జూబ్లీహిల్స్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం అంతా కూడా ఇవాళ ఒక చిల్లర ప్రయత్నానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, మొత్తం రాజ్యాంగాన్ని కూని చేసి, ఎన్నికల వ్యవస్థని వాళ్ళ ఛిద్రం చేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ప్రజలపైన విశ్వాసం పోయింది. జూబ్లీహిల్స్ ప్రజలు ఓట్లు వేయట్లేరు అని చెప్పని తెలిసిపోయింది. కిస్ ఘర్ మే భీ జాओ హమ్ లోగ్, అది హిందూ కానీ, ముస్లిం కానీ, లేకపోతే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఇంకెవరైనా కానీ సబ్బండ వర్గాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఇవాళ కేసీఆర్ గారు మళ్ళా రావాలా, కేటీఆర్ గారు మళ్ళా రావాలా, ఆయన ఉన్నప్పుడే బాగుండే, ఓ దిని అచ్చేతే హమ్కు ధోకా కియా గయా అని చెప్పని ఇవాళ జూబ్లీహిల్స్ అంతా అనుకుంటున్నటువంటి ఒక తరుణంలో ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏమొచ్చినాయో తెలియదు. ఇక చలో భయ్, ఆఖరికి ఆయన అస్త్రం తీసిండు, బోగస్ ఓటింగ్ అస్త్రం. ఎంఐఎం వాళ్ళను లోబర్చుకొని కార్వాన్, నాంపల్లి, యాకత్పుర, చంద్రాయన్గుట్ట ఫంక్షన్ హాల్లలో ఇక మా జీవన్ రెడ్డి గారు పారామౌంట్ కాలనీ, జానకీ నగర్ అటువంటి దగ్గర అనేక ఫంక్షన్ హాల్స్ అండి. మొత్తం షేక్పేట్లో అయితే ఉన్న అనేక ఫంక్షన్ హాల్లో రాత్రికి రాత్రి 100 మంది 200 మంది వచ్చి ఆడవాళ్ళని అందులో పెట్టిన పరిస్థితి. మేము జీపీఎస్ లొకేషన్స్తో కంప్లైంట్ చేశాం. జీపీఎస్ లొకేషన్స్తో ఎవిడెన్స్తో మేము కంప్లైంట్ చేసినాం. నో యాక్షన్ ఆన్ దెమ్. రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ బోగస్ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడ్డటువంటి ఒక పరిస్థితి. ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు పొలోమని చెప్పని వాళ్ళు కాన్వాయ్ల కొద్దీ తిరుగుతూ ఉంటే పోలీసులు నియంత్రించే పరిస్థితి లేదు. మేము కంప్లైంట్ చేసినాం, కనీసం మీరు షాడో పార్టీలన్నా పెట్టండి. వీ ఆల్సో వాంటెడ్ టు ప్రొటెక్ట్ యూ. మీ డ్యూటీని మేము కూడా చేస్తాం. బోగస్ ఓటింగ్ కాకుండా నాన్ లోకల్స్ను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం మేము కూడా చేస్తాము, మీతో పాటు మేము కూడా ఉంటాము. కానీ వాళ్ళ బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఎంఐఎంకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. వాళ్ళ కనీసం షాడో పార్టీలు పెట్టమని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నాము, రిటర్న్ కంప్లైంట్స్ ఇచ్చినాము. నో యాక్షన్ ఆన్ దెమ్. వాళ్ళు విచ్చలవిడిగా, నేను ఇవాళ పారామౌంట్ కాలనీలో బూత్ నెంబర్ 2021 దగ్గరికి వెళ్తే ఒక ఎమ్మెల్యే వచ్చి టేబుల్ తీసి పడేస్తున్నాడు. ఇంకో దగ్గర పావని గౌడ్ అని చెప్పని ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు బూతులు చెప్పడానికి కూడా వీలు కానట్టు ఒక బూతులు తిట్టినారు. వడ్డీరాజు ఎలక్షన్ ఏజెంట్ ఆవిడ, బూతులు చెప్పరాని బూతులు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రౌడీజంకు మచ్చుతునక. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మకలేనితనానికి ఇది ఒక మచ్చుతునక. ఇది చిల్లర. we all have come into politics with some faith in democracy. ఏదో రాజ్యాంగం ప్రజలకు సేవ అని చెప్పారు. ఈ రౌడీ రాజకీయాలు ఏందండి? ఈ రౌడీ రాజకీయాలు ఏంది? ఎప్పుడో బోగస్ ఓట్ల మీద నమ్ముకునేటోడు దొంగ నోట్ల ఓటుకు నోటు చేసి దొంగతనం చేసినటువంటి ఒక పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయితే బోగస్ ఓట్లే ప్రామాణికమైతే అనేది ఇవాళ ప్రూవ్ అవుతా ఉంది. ఇవాళ దురదృష్టం. విచ్చలవిడిగా మా వడ్డీరాజు రవిచంద్ర గారు ఎంపీ గారు, ఆయన పైన దాడి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆయన పైన దాడి, మా ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు ఆయన పైన దాడి, ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన దాడి జరిగినట్టు పోలీసు వాళ్ళది విన్నారా మీరు ఎక్కడన్నా? నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నాం, బోగస్ ఓటింగ్ చేస్తున్నారు నాయన మీరు ఆపండి అంటే లేదు 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 మీరు 100 మీటర్ల అవతల ఉండాలా. వాళ్ళేమో బోగస్ ఓటర్లను తీసుకొచ్చి లోపల పెడతారు. ఫేక్ ఐడి కార్డ్స్ పట్టుకొని వస్తూ ఉన్నారు లోపలికి. ఫేక్ ఐడి కార్డ్స్ చెక్ చేయండి అయా, చెకింగ్ లేదు, పికింగ్ లేదు. బూత్లో కూర్చున్న ఏజెంట్లను తుమారే టాంగ్ తోड़ देते, हाथ पांव काट देते,
5 बजे के बाद आप लोग घर में रहते ना సో దబ్ దేఖ్ లేంగే ఇట్లా బెదిరిస్తున్నారు. మేము పోయి చెప్పినాం, ఇగో ఇట్లా బెదిరిస్తున్నారు, ఆడోళ్ళను కూడా వదిలిపెట్టకుండా బెదిరిస్తున్నారు, మీరు దయచేసి చర్యలు తీసుకోండి అంటే పోలీస్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. మెనీ సెన్సిటివ్ బూత్స్ హరీష్ రావు గారు బూత్ బై బూత్ ఇది సెన్సిటివ్ బూత్ అని చెప్పని ఐడెంటిఫై చేస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసినారు. బాధ్యత ఏంటి? బాధ్యత ఉన్న పోలీస్ యంత్రాంగం ఎన్నికల కమిషన్ ఏం చేయాలా? విచ్ ఎవర్ ఇస్ ద సెన్సిటివ్ బూత్ అక్కడ మ్యాసివ్ పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేయాలా. నువ్వు మ్యాసివ్ ఫోర్స్ డిప్లాయ్ చేయమంటావా అని చెప్పని స్కాంటీ ఫోర్స్ను అక్కడ కనీసం 4-5 పోలీసులు కూడా పెట్టినటువంటి ఒక పరిస్థితి. మా మీది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మేము షేక్పేటలో ఒక ప్రాంతానికి పోతే పెద్ద ఎత్తున మా పైన కూడా దాడికి వచ్చే ప్రయత్నం చేసిండ్రు. మా ఈశ్వరుని దగ్గరికి టోలీ చౌకీ దగ్గర దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. తట్టుకున్నాం, ధైర్యవస్తులం కాబట్టి నిలబడ్డాం. కానీ చెప్పేది ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వచ్ఛంగా స్వేచ్ఛాయుతంగా వచ్చి వాళ్ళు ఓట్లేసేటువంటి ఒక వాతావరణం కల్పిస్తుంది ఆ ఎన్నికల కమిషన్ అండ్ పోలీస్ యంత్రాంగం. లేదు రౌడీజం గుండాయిజాన్ని పెంపొందించి ఇలా బోగస్ ఓటర్లను ప్రమోట్ చేస్తారా? మీరు వీడియోస్ చూడండి, రేపు పొద్దుగాల మీరు సోషల్ మీడియాలో కనబడతాయి, వేల వీడియోలు కనబడతాయి. కుప్పలు నో చెకింగ్. చెక్ చేయమన్నందుకు మా పైన దాడి, చెక్ చేయమన్నందుకు పావనిగౌడ్ పైన దాడి, లేకపోతే మిగతా వడ్డీరాజు రవిచంద్ర ఇటువంటి వాళ్ళపైన దాడి. ఇంత చిల్లర ఎన్నిక బహుశా తెలంగాణలో నేను ఈ 12 సార్లు పోటీ చేసిన ఈశ్వరన్నను 5-6 సార్లు 7-8 సార్లు పోటీ చేసిన మా లక్ష్మణ్ అయితే చూసి ఉండకపోవచ్చు జీవితంలో. ఓ చిల్లర సంస్కృతి ఇది. అండ్ ఇదే కనుక కొనసాగినట్టయితే ఇంకా భవిష్యత్తులో ఎన్నికలు అవసరం లేదు. ఇక ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్కు ఏం సంబంధం? ఇది ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్కి ఏం సంబంధము? ఎట్లా కొలియుడు అవుతారు మీరు? ఎందుకు 20 కంప్లైంట్లు ఇచ్చినా ఒక్క చర్య కూడా తీసుకోరు మీరు? బిర్యానీ పొట్లాల డబ్బులు పంచుతున్నారా నాయన? బిర్యానీ పొట్లాలు ఆర్డర్ ఇస్తున్నారు, అందులో డబ్బులు పంచుతున్నారా నాయన పట్టుకోండి అంటే పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. పోలింగ్ బూత్ల దగ్గర పిలవాలి, అక్కడ డబ్బులు పంపిణీ చేసినట్టు ఒక పరిస్థితి. ఒక్క పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయలే. మేము స్పెసిఫిక్గా ఈ పోలీస్ స్టేషన్, ఈఎస్ఐ, ఈసీఐ, ఈ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్, ఈ ఏసీపీ అని చెప్పని పేర్లతో ఇచ్చినాం. మేము ఇస్తే సరిపోవట్లేదని సురేష్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు, తర్వాత దామోదర్ రావు గారు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు పోయి ఫుల్ బెంచ్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రండి. నాట్ వన్స్ ట్వైస్, 2 సార్లు పోయి కంటిన్యూస్గా ఫుల్ బెంచ్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. వాట్ హెస్ హ్యాపెండ్? నో యాక్షన్. బతిలాడినాం. నేనైతే ఈ సుదర్శన్ రెడ్డి గారికి మేము రిప్రజెంటేషన్ పోయినప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్పినాం, సార్ మీరు దయచేసి ఒక్క ఆఫీసర్ మీద చర్య తీసుకోండి సార్, పోలీసు వాళ్ళు కొంచెం సెన్సస్కి వస్తారు, ప్రాపర్గా పనిచేస్తారు, ప్లీజ్ సార్ టేక్ యాక్షన్ సార్ అని చెప్పానంటే లే వీల్ టేక్ యాక్షన్, వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సమ్ నేమ్స్ అన్నారు. మరి ఎవరి ఫోన్ వచ్చిందో ఏం కథ అయిందో యాక్షన్ లేదు. మేకింగ్ ఎ మాకరీ ఆఫ్ ద డెమోక్రసీ, మేకింగ్ ఎ మాకరీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తెలంగాణలో ఈ సంప్రదాయం లేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ రాయలసీమ సంప్రదాయమా, బీహార్ సంప్రదాయమా, ఉత్తరప్రదేశ్ సంప్రదాయమా, ఏం పట్టుకొచ్చి తెలంగాణను ఏం చేయదలుచుకున్నాడు, ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, దానికి మద్దతుగా పోలీసులు ఎట్లుంటున్నారు, ఎన్నికల సంఘం ఎట్లుంటుందని చెప్పని వీళ్ళ బాధ కలుగుతుంది. రాజకీయాలు ఉంటాయి పోతాయి, పార్టీలు అధికారంలో వస్తాయి పోతాయి, కానీ కొన్ని ప్రమాణాలు, కొన్ని ప్రామాణికతలు నిలబడాలి, అట్లా శాశ్వతంగా నిలబడాలి. వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండి వాళ్ళ దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్సీలు, ఇవాళ మొత్తం గల్లీ తిరిగిండు రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా. ఇవాళ ఒక్కరోజు బయటకు వెళ్ళలే బిడ్డాడు. బట్టి విక్రమార్క మొత్తం క్యాబినెట్ మంత్రులంతా కాన్వాయ్ ఎంబడి పెట్టుకొని గల్లీ తిరిగి వాళ్ళ ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. సర్ప్రైజ్డ్ ఇవాళ అల్ఫా స్కూల్ అని చెప్పని షేక్పేట్లో ఒక బూత్, ఆ బూత్లో ఉన్నటువంటి ఒక వర్కరు, కాంగ్రెస్ పార్టీ వర్కరు లోపలికి ఉరుకుతాడు. బోగస్ ఓటర్లు పోగానే వాళ్ళ ఎంబడి లోపలికి ఉరుకుతాడు, ఫోన్ కొడతాడు. ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ టు గో ఇన్ టు ది ఎలక్షన్ బూత్. లోపలికి పోయి ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టి దేగో మంత్రి సాబ్ బాత్ కర్తే అని చెప్పని పిఓకి ఇస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్కు. మరి ఆ మంత్రి ఏం చెప్తుండో పిఓను బెదిరిస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైయింగ్. అండ్ దెన్ దొంగ ఓట్లు వేయించడం. ఇది సంస్కారం. ఇది ఎన్నికల నిర్వహణ తీరు తెలంగాణలో. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ ఎన్నికలు నిర్వహించినారు. 144 సెక్షన్ పేరు మీద నాటకం చేసినారు, రకరకాల రీతుల్లో పెద్ద ఎత్తున చేసినారు. ఆఖరికి పాపం మాగంటి సునీత గారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసినారు.
ఆ పిల్లల్ని బెదిరించే ప్రయత్నం చేసినారు. అక్షర అమ్మాయిలను వాళ్ళ అబ్బాయిని బెదిరించే ప్రయత్నం చేసినారు. సునీత గారిని బెదిరించే ప్రయత్నం చేసినారు. షరీఫ్ అని చెప్పని అతన్ని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకపోయి దాడి చేసి కొట్టి తెల్లారి పొద్దుగాల రేవంత్ రెడ్డి పక్కన నిలబెట్టుకొని కండువా కప్పిండు. మీరు అందరు చూసిండ్రు అది. ఆయన ఆ బాధ భరించలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇది బీహార్ అండి, ఇది ఇటువంటి సంప్రదాయం. రాయలసీమ ఫ్యాక్షన్లో, రాయలసీమలో, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది ఇది. బట్ వీఆర్ సీయింగ్ ఇన్ తెలంగాణ టుడే అన్ఫార్చునేట్లీ. 139 డ్రోన్స్ పట్టుకొచ్చిండ్రు అంటారు. సందుల గుండగాళ్ళు, సందుల గుండగాళ్ళు. మరి దేనికి పెట్టిండ్రు? పీకనికి పెట్టిండ్రా డ్రోన్స్ అన్ని? పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టండి అని నెత్తి మీద నోరు పెట్టుకొని అడిగినాం మేము. నో పారామిలిటరీ ఫోర్స్, నో పోలీస్. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరించినారు. అదేదో కాంగ్రెస్ పార్టీ పేరోల్ మీద ఉన్నట్టుగా, రేవంత్ రెడ్డి గారి పేరోల్ మీద ఉన్నట్టుగా ఎన్నికల సంఘాధికారులు తర్వాత పోలీసులు వ్యవహరించినారు. ఈ వైఖరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది, రాజ్యాంగాన్ని కూని చేసేందుకు విషయాన్ని తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున దాష్టికాలకు పాల్పడ్డప్పటికీ కూడా, కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, డబ్బులు, రౌడీయిజం, బెదిరింపులు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని కోరుకున్నారు, కేటీఆర్ గారిని కోరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలా అని చెప్పని కోరుకున్నారు. హమ్కు దోకా హువా హై అని చెప్పని ముస్లిమ్స్ నుండి మొదలుకుంటే సబ్బండ వర్గాలు చెప్పినారు. క్యా సోచ్కే ఓటు దాలే, క్యా హో గయా, ఇస్కు ఏక్ సబక్ సిఖానా అని చెప్పని వాళ్ళు ఇవాళ ఓట్లు వేసినట్టుగా తీరు మాకు చాలా సంతోషం కలిగించినట్టు పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు మళ్ళా ఫేవరబుల్గా ఓట్ చేసినారు. తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది. భగవంతుడు మా పైన ఉన్నాడు. భగవంతుడి దయతోటి, ప్రజల యొక్క ప్రేమ అభిమానాలతోటి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పని నమ్ముతా ఉన్నాం. బట్ అయినప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పొలిటికల్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల కమిషన్ వారికి, పోలీస్ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సజ్జనార్ గారు, యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్, యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్. శివధర్ రెడ్డి గారు, యు ఆర్ డీజీపీ, యూ హ్యావ్ ఆల్సో హ్యావ్ ఎ రెప్యుటేషన్. మీ రెప్యుటేషన్ ఖరాబ్ అయ్యే విధంగా ఇవాళ మరి అది లోకల్ వాళ్ళ ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా, లోకల్ సిఐల ప్రాబ్లమా, ఏసీపీల ప్రాబ్లమా? మొత్తం పోలీసు వాళ్ళంతా లోకల్ పార్టీకి కొల్యుడైనట్టుగా పనిచేస్తే చర్యలు ఎవరు తీసుకోవాలా? కాబట్టి మేము ఎన్నికల కమిషన్ వారిని, ఈ పోలీసుల పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, మీ ఆత్మ మీద గుండె మీద చేయబెట్టుకొని నిద్రపోండి. అలా ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచించండి. డిడ్ యూ డూ యువర్ జాబ్ రైట్లీ? ఇంత గుండాయిజం, ఇంత రౌడీయిజం, ఇంత విచ్చలవిడి అవినీతి తప్పనిసరిగా భవిష్యత్తులో ఇటువంటి చిల్లర ప్రయత్నాలకు, ఈ రకంగా రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టుగా వైఖరికి తగిన మూల్యం ఎవరెవరైతే ఎన్నికల నియమ నిబంధనలను తుంగలో దొక్కిండ్రో వాళ్ళందరూ కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొప్పలీశ్వర్ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ అన్ని విషయాలు శ్రవణ్ గారు ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అనేక విషయాలను కూడా మరి మీ ముందు ఉంచడం జరిగింది. కొన్ని విషయాలు తప్పకుండా దృష్టికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం. అనేక ప్రభుత్వాలను, ముఖ్యమంత్రులను, అనేక ఎన్నికలను, తర్వాత బై ఎలక్షన్స్ కూడా చూసినటువంటి వాళ్ళం. కానీ ఇంత దారుణంగా ఒక భయానక వాతావరణంలో ఈ బై ఎలక్షన్ను నిర్వహించడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈరోజు జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో కూని చేసే విధంగా, నిజంగా కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే స్వేచ్ఛగా మేము ఓటేసేటువంటి అధికారం మాకు ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉన్నదో దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా జరిగినటువంటి ఎన్నికని మనం చెప్పవచ్చు. ఇందాకనే శ్రవణ్ గారు చెప్పినట్టు దేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఎన్నికల సందర్భంలో మరి ప్రజలను భయానక వాతావరణంలో ఉంచి ఎన్నికలు నిర్వహించి
ఓట్లను వేయకుండా వాళ్ళని ప్రజలను దూరం ఉంచి ఓట్లు వేసుకున్నటువంటి సంస్కృతి కొన్ని రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఉండే. కానీ తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛగా ఓట్లు వేసుకునేటువంటి ఎవరి ఓటు వారు వేసుకునేటువంటి ఆ సంస్కృతి ఆ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి వచ్చిన నాడే అనేక అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని మరొక్కసారి నిరూపించుకున్నారు ఈ బై ఎలక్షన్ సందర్భంగా. ఒక మాటలో చెప్పాలంటే మేమేమడిగినాం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి తర్వాత వ్యవహరిస్తున్నటువంటి ఈ 20-22 నెలల సమయంలో పోలీసు వాళ్ళకు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లలో చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్గా మీరు కొన్ని చర్యలు తీసుకోనని నిన్న కూడా మేము హరీష్ రావు గారి నేతృత్వంలో చాలామంది నాయకులం వెళ్ళి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి బూత్స్ కావచ్చు ప్రాంతాలను కావచ్చు మేము గుర్తించినాము, అక్కడ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. తర్వాత బోకసోట్లు పడకుండా చూడడం కోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా ముస్లిం ప్రాంతం కాబట్టి బోకసోట్లు వేసేటువంటి సంస్కృతి ప్రాంతంలో ఉన్నది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు కొన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. దానికి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నట్టుగా మనకైతే కనబడలేదు. మేమేమడిగినాం, మీరు ఓటుకు వేయడానికి వెళ్ళే ముందే మరి కొంతమంది పోలీసు మహిళా అధికారులను పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించమడిగినాం. ఎందుకు అనంటే మీకు సోషల్ మీడియాలో అనేక మీడియా సంస్థల్లో వేలాది సంఖ్యలో మరి ఫేక్ ఐడి కార్డ్స్ వచ్చినట్టుగా నిన్ననే మనం చూసినాం. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు రిప్రజెంటేషన్ చేసి రిపోర్ట్ చేయడం జరిగింది. అయినా కానీ ఈరోజు ఎక్కడ మాత్రం అటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనబడలేదు. పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వాళ్ళ నాయకత్వానికి అనుగుణంగా మరి నిలబడి ఒకవైపు దొంగ ఓట్లు వేస్తుంటే మరి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగానే కనబడ్డది. పైకి మాత్రమే కొంతమంది ఏదో అక్కడ కాపాలుగా నిలబడ్డారు తప్ప ఎక్కడైతే వాళ్ళు గుమిగూడి వాళ్ళను పంపించి ఫేక్ ఓటింగ్ చేయించేటువంటి ప్రయత్నం జరిగిందో దాన్ని నిరోధించేది మాత్రం ఇక్కడ కనబడలేదు. తర్వాత ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో అపార్ట్మెంట్లలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళను ఓట్లకు రానివ్వకుండా చూసి వాళ్ళ ఓట్లన్నీ కూడా వీళ్ళే వేయడం అనేటువంటిది ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తున్నాం. దానికి తోడు బీఆర్ఎస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనేటువంటి సత్తా లేక ఈరోజు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసికట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి అనేక స్ట్రీట్ మీటింగ్లలో మనం చూసినాం. ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నట్టుగా మాట్లాడినటువంటి మాటలే ఇలా ఎన్నికల సందర్భంలో కూడా కలిసికట్టుగా పనిచేసినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి బీజేపీకైనా కాంగ్రెస్కైనా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఇలా తేట తెల్లమైంది. వాళ్ళు కలిసికట్టుగా పనిచేసినటువంటి తీరు కూడా మనకు అర్థమైంది. అదే కాకుండా ఒకవైపు ఏమో 144 సెక్షన్ ఎన్నికల నిబంధనలు ఎవరికైనా ఒకటే, ఒక బీఆర్ఎస్ పార్టీకే నిబంధనల వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ కండువాలు వేసుకొని తిరిగినా కానీ తర్వాత వాళ్ళు టీషర్ట్ల మీద నెంబర్ 2 అని రాసుకొని పోలింగ్ బూత్ల దగ్గర కూర్చుంటే కూడా వాళ్ళని నిరోధించమని అడిగితే కూడా నిరోధించినటువంటి, వాళ్ళని పంపించమని అడిగితే కూడా పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి అక్కడ గుంపులుగా వెళ్తున్నారు, వాళ్ళని ఆపండి, వాళ్ళని చెక్ చేసి పంపండి అని చెప్తే కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకున్నటువంటి సందర్భం అయితే కనబడలేదు. ముఖ్యంగా చెప్పేది ఒకటే, పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటే గస్తీ తిరుగుతూ కుప్పలు అంటే ఒక కాన్వాయ్నే బూతుల దగ్గరికి పోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు ఏదైతే ఫేక్ ఓట్లతో ప్రయత్నం చేస్తున్నారో దానికి బలం చేకూరే విధంగా అధికారులను కూడా భయభ్రాంతులను గురి చేసే విధంగా
లోపల ఉన్నటువంటి మా బూత్ ఏజెంట్స్లను కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం మరి ఎమ్మెల్యేలు పోయి అక్కడ ఉన్నటువంటి మా బూత్ ఏజెంట్స్ను కూడా బెదిరించి మాట్లాడకుండా చేసినటువంటి పరిస్థితి ఎన్నికల సందర్భంగా కనబడుతుంది. అనేక ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రూఫ్స్తో సహా మరి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇగో ఈ విధంగా వాళ్ళ బూతుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు నెంబర్ 2 ఈ టీషర్ట్లు వేసుకొని అలాంటి టీషర్ట్లతోటి ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళని మాత్రం పొమ్మనేది లేదు. వాళ్ళ నాయకులు ఇగో అశోక్ గారు అక్కడే తిరుగుతున్నారు, ఈయన నాన్ లోకల్. అదేవిధంగా బాబా పశ్యోద్దీన్ గారు అక్కడ రహమత్ నగర్లో ఇష్టారీతిగా చేస్తుంటే కూడా నిరోధించే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి బీర్ల ఐలయ్య గారు విప్పుగా పనిచేస్తున్నాడు. ఆయన స్వయంగా పోయి ఓటర్ స్లిప్లా రాసే దగ్గర కూర్చున్నాడు. ఇంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలి? ఒక ప్రభుత్వంలో విప్పుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఇగో బైక్ మీద ర్యాలీలు తీసుడు వాళ్ళు. తర్వాత ఎమ్మెల్యే కౌసర్ మైనుద్దీన్ బూత్లోకి వెళ్ళి మా ఏజెంట్లను బయటికి పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఫేక్ ఓటర్స్కి ఐడి కార్డ్స్ కూడా కుప్పలు కుప్పలుగా ఎన్నంటే అన్నీ వాళ్ళు సృష్టించుకొని మరి ఒక పద్ధతి ప్రకారమే ఫేక్ ఓటింగ్ ఎట్లా చేయాలనో నిర్ణయించుకొనే మరి ప్రిపేర్ కావడం జరిగింది. దానికి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సహకరించడంతో పాటు ఎన్నికల సంఘం ఏదైతే ఉందో మరి కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని వాళ్ళు ఏది చేస్తే దానికి సహకరించినట్టుగానే మనకు కనబడ్డది. ఇవన్నీ కూడా చాలా ప్రూఫ్స్. ఇవన్నీ మరి వాళ్ళు శంకర్ నాయక్ గారు వాళ్ళ ఎమ్మెల్సీ గారు అదేవిధంగా కాన్వే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంటే అధికారికంగానే ఆయన కాన్వాయ్ తోటి మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలో ఈరోజంతా తిరిగినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలు మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మేము కూడా ఎన్నడూ ఇటువంటి ఎన్నిక చూడలేదు. చాలా దారుణం. అయినప్పటికీ కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని కూడా అధిగమించి ప్రజలు ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఓటు చేసిరని అనుకుంటున్నాం. చేసినటువంటి వాళ్ళు అయినా కానీ తప్పకుండా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. మరి ఇదొక దరిద్రపు సంస్కృతిని రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇది మంచిది కాదు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మీరు కొంతకాలం ఉండవచ్చు. మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అప్పుడు కూడా చాలాసార్లు ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా బై ఎలక్షన్స్ కూడా జరిగినాయి. కానీ ఇంత దుర్మార్గంగా ఇంత అన్యాయంగా మరి పోలీసు యంత్రాంగాన్ని అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కొట్లాడినటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు లేదు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇన్ని ఇబ్బందులలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం కోసం కదలి వచ్చి ఓటు వేసినటువంటి మా ఏదైతే జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఈ ఎన్నికలలో పనిచేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ఎన్ని కష్టాలు వచ్చినా పోలీసు ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని నిలబడి పనిచేసినటువంటి మా నాయకుల కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. పెద్దలు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టుగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని దాదాపుగా ఒక 3-4 నెలల ముందరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ 2 కలిసి కుట్ర పన్నిన అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఒక సరిగ్గా 40 రోజుల క్రితం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, తర్వాత చాలామంది సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి 20,000 బోగస్ ఓట్లు సృష్టించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ బోగస్ ఓట్లతోని ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని చెప్పేసి ఏ ఎన్నికల కమిషన్ అయితే ఎలక్షన్లు నిర్వహించాలో నిష్పక్షపాతంగా ఆ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ చేస్తే ఇంతవరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్క బోగస్ ఓటర్ను కూడా పట్టుకోలేకపోయిండు. అది ఈ కుట్రకు మొట్టమొదటి సంకేతం. రెండవది, సి విజిల్ అని ఒక యాప్ ఉంటుంది.
ఈ సి విజిల్ అనే యాప్ ఏ పౌరుడికైనా ఎక్కడైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగుతుంటే ఆ ఉల్లంఘనను వెంటనే ఫోటో తీసి లేకపోతే వీడియో తీసి ఆ జీపీఎస్ లొకేషన్తో అప్లోడ్ చేయాలి. ఈరోజు అందరూ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఈ సి విజిల్ అనే యాప్ ఈరోజు కూడా పనిచేస్తలేదు. నిన్న డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు, నేను, పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, మేము నలుగురం కలిసి ఎలక్షన్ అబ్జర్వర్ల దగ్గరికి హరిత హోటల్కు పోయిన తర్వాత డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారితో ఆన్లైన్ ఒక లైవ్ డెమో కూడా ఇప్పించినాం. సి విజిల్ యాప్ అనేది పనిచేయడం లేదు, ఈరోజు కూడా పనిచేయడం లేదు. ఎలక్షన్ అబ్జర్వర్ అన్నాడు, ఈ సి విజిల్ యాప్ మా చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది, మేమేం చేయలేము, మీరేమన్నా ఉంటే వాట్సాప్లో పెట్టండి అన్నాడు. ఎంతమందికి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు? ఎంతమందికి పోలీస్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు? ఇంకా మూడవది, ఒక 3 సార్లు 20 రిప్రజెంటేషన్లో 3 రిప్రజెంటేషన్లు ఎక్కడెక్కడ బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది, పర్టికులర్గా ఏ విధంగా బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది గతంలో ఉండే ఎక్స్పీరియన్సెస్, ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా బోగస్ ఓట్లు చేసిండ్రు అనేది ఉదాహరణలతోని వాళ్ళకు చెప్పినాం. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తే అక్కడ అడిషనల్ బందోబస్తు పెట్టండి అని చెప్పేసి దాదాపు వారం రోజుల ముందర నుంచే చెప్తున్నాం. ఈరోజు మేము మా కళ్ళతో చూసినాం, నేను డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు. ఆ షేక్పేట డివిజన్లో చాలా బూతులలో కూడా అడిషనల్ బందోబస్తు పెట్టలేదు. ఇక మూడవది, ఈ బోగస్ ఓటర్లు ఆటోలల్లో తరలించబడ్డారు, వాళ్ళు పలాని ఫంక్షన్ హాల్స్లో ఉన్నారు, ఈ నిమిషంలో ఇక్కడికి పోతారు, ఆ నిమిషంలో అక్కడికి పోతారు, తర్వాత వీళ్ళు ఆటో నెంబర్లు, ఇది జీపీఎస్ లొకేషన్ అని లైవ్గా చెప్పుతున్నా కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ పోయి వాళ్ళని ఆపలేదు. మరి పోలీసు వాళ్ళు బయట నిలబడ్డారు, 5-6 మంది పోలీసు వాళ్ళు. ఎంట్రీ పాయింట్ ఒక దగ్గర పెట్టిండ్రు, ఎగ్జిట్ పాయింట్ ఇంకో దగ్గర పెట్టిండ్రు. ఎగ్జిట్ పాయింట్ నుంచి ఎంట్రీ ఇచ్చిండ్రు, ఎంట్రీ పాయింట్ దగ్గరనే బందోబస్తు పెట్టినట్టు చూపించిండ్రు. ఎగ్జిట్ పాయింట్ నుంచి బోగస్ ఓటర్లందరికీ ఎంట్రీ ఇచ్చిండు. ఇంతకన్నా 20 ఏముంటుంది? ఎంట్రీ పాయింట్లో ఉంటే అందరు చెక్ చేస్తారు. ఇక 5వది, ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎంత ఘోరమైన హత్య జరిగింది ప్రజాస్వామ్యం అంటే, బోగస్ ఓటర్లందరూ కూడా ఆటోలలో వచ్చిండ్రు, వాళ్ళ చేతిలో జిరాక్స్ కాపీలు ఉన్నాయి, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు. అవి ఈ ఓటర్ ఐడి కార్డుల జిరాక్స్ కాపీలో పాపం వాళ్లకు ఈ ఓటర్ పేరుకు వాళ్ళ పేరుకు అసలు సంబంధమే లేదు. వాళ్ళకు మీ తుమారా నామ్ క్యా హై, నీ పేరు ఏం పేరంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మీ భర్త పేరు ఏంటంటే చెప్పలేకపోతున్నారు, మీ అడ్రస్ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు లోపలికి పోతున్నారు, వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరు. పోలీసు వాళ్ళని అడగాలి, రెవెన్యూ యంత్రాంగం అని అడగాలి, ఏపీఓ అని అడగాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలి. లోపల ఏజెంట్లు ఏమో భయంతో గజగజ వణుకుతున్నారు. నేను శ్రవణ్ గారు తర్వాత మిగతా నాయకులు అందరం పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? సో ఇక్కడ ఈ గడబడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ ఓటర్లు లోపలికి పంపించారు. అట్లా వేల బోగస్ ఓటర్లు తీసుకొచ్చిండ్రు. ఈరోజు క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. మా దగ్గర వీడియో ఉన్నది. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. అది అడిగినందుకు పావని గౌడ్ గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు. విపరీతంగా బీఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టిండ్రు. ఇలా రామచంద్ర నాయక్ ఒక న్యాయం, గండు సుధారానికి ఒక న్యాయం, మల్లు భట్టికరకు ఒక న్యాయం, తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం, వీళ్ళందరికీ ఒక న్యాయం, బీఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయం. టోటల్గా ఇది ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్తో కుమ్మకండి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఫెయిర్గా ఉన్నది? మేము ఎంతో అడిషనల్ బందోబస్తు అడిగినాం. నిజంగా పోలీస్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు నుండి ప్రతి ఒక్క ఓటర్ను చెక్ చేయాలి కదా, కనీసం ర్యాండమ్గానే చెక్ చేయాలి. పోనీ అన్ని బూతుల్లో చెక్ చేయలేవు, 400 పోలీస్ స్టేషన్ చెక్ చేయలేవు, కనీసం మేము చెప్పిన సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లో చెక్ చేయాలి కదా ర్యాండమ్గా, అది కూడా చేయలేదు. డైరెక్ట్ రైట్ రాయల్ రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చిండ్రు వాళ్ళందరికీ. ఇంతకన్నా ఘోరమైన హత్య ఉంటుంది.
అదేవిధంగా మరి షకీల్ అఖిల్ అని చాలా ఇంపార్టెంట్ నాయకులు, వాళ్ళని తీసుకుపోయి టాస్క్ ఫోర్స్లో అరెస్ట్ చేసిన. మరి కాంగ్రెస్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. ఈరోజు క్యాండిడేట్ నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదరు చిన్న శ్రీశైలం యాదవ్ అయిన రౌడీ షీటర్. ఆయనను మధురానగర్ పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం 108 సిఆర్పిసి ప్రొసీడింగ్ కింద బైండ్ ఓవర్ చేసిండ్రు. మరి బైండ్ ఓవర్ చేసిన రౌడీ షీటర్ను పొద్దున్నే మీరు ఆయన ఓటు ఆయన వేసుకొని ఆయన ఇంట్లో కూర్చోబెట్టాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలా, లేకపోతే వేరే పోలీస్ స్టేషన్కి పంపించండి అని నిన్న స్పెసిఫిక్గా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్స్కు పోలీస్ అబ్జర్వర్కు కంప్లైంట్ చేసినాం. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న శ్రీశైలం యాదవ్ మొత్తం అంగడంగడి చేసిండు బూత్ నెంబర్ 244 to 251 దాకా. అది కూడా లైవ్ లొకేషన్తో ఇచ్చినాం, లైవ్ కామెంటరీ ఇచ్చినాం. కానీ ఒక్కరు కూడా వాళ్ళని పోయి ఆపలేదు. ఉల్టా వద్దిరాజు రవిచంద్ర గారు ఎంపీ మీద, ఎర్రోల శ్రీనివాస్ మీద, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా దాడి చేసిండ్రు. అసలు దాడి చేయాల్సింది, అరెస్ట్ చేయాల్సింది, వేరే పోలీస్ స్టేషన్కి పంపించాల్సింది ఎవరిని? చిన్న శ్రీశైలం యాదవ్ను. రౌడీ షీటర్, బైండ్ ఓవర్ చేయవలసిన రౌడీ షీటర్ ఇలా ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు. ఇంతకన్నా ఘోరమైన కూని ఏముంటుంది? సో ఇది పూర్తిగా మరి ప్రజాస్వామ్యాన్ని కుట్రపూరితంగానే రేవంత్ రెడ్డి మరి కూని చేసిండు. అయినా కూడా మరి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వైపే నిలబడ్డారు. ఇన్ని దౌర్జన్యాలు చేసినా కూడా వాళ్ళందరూ కూడా వచ్చి నిజంగా చాలా మొండిగా మేము కేసీఆర్ గారి వైపు ఉంటే ఓటేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దానికి ముందు ఒక పాయింట్ ఏంటంటే, ఇన్ని అరాచకాలకు పాల్పడ్డటువంటి ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల సంఘ నియంత్రణలో ఇవాళ ఈవీఎంలు ఉన్నాయి. ఈ ఈవీఎంలను కూడా సరిగ్గా కాపాడతారా, వీటిని ఏమైనా ఆగమాగం చేస్తారా, ట్యాంపర్ చేస్తారా, భయం అయితే మాకు బాగా కలుగుతూ ఉన్నది. కాబట్టి మేము అప్పీల్ ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కేంద్ర బలగాలను, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ను డిప్లాయ్ చేయాలా. లోకల్ పోలీస్కి ఇచ్చినట్టయితే వాటిలో అందులో ఉన్నాయి మాయం కావచ్చు, బయటి లోపలికి పోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ట్యాంపర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీ హంబ్లీ అపీల్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ఎన్ష్యూర్ దట్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ డిప్లాయిడ్ ఎట్ ది స్ట్రాంగ్ రూమ్స్. స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలను పెట్టాలని, తర్వాత కౌంటింగ్ రోజున కూడా పూర్తిగా కూడా కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా కేంద్ర బలగాల పరిధిలో అజమాయిష్లో జరగాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఈ పోలింగ్ డే రోజు జరిగిన అరాచకాల గురించి మిత్రులందరూ మాట్లాడడం జరిగింది. ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడు చూడలేదు. పోలింగ్ డేనే కాదు, ఈ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ఎలక్షన్ జరగలేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం బై ఎలక్షన్ను మామూలుగా తీసుకుంటుంది. గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో ఏ బై ఎలక్షన్ కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి తప్ప ఏదో ఒక్క మీటింగ్ పెట్టి వదిలిపెట్టేది తప్ప, ఈ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచే ఓటమి భయంతో ప్రజల్లో వారిపై ఉన్న వ్యతిరేకత గమనించి ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు, మళ్ళీ కేసీఆర్ గారే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు, మాకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు టీఆర్ఎస్ని గెలిపించబోతున్నారని భయం పట్టుకున్న ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేని విధంగా గల్లీ తిరగడం జరిగింది. దాదాపు 7-8 సార్లు ఈ యొక్క ఉప ఎన్నికలో మీటింగ్ పెట్టి ప్రజలు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు మొత్తం అక్కడే, మొత్తం నెల రోజులు ప్రభుత్వం పూర్తిగా జూబ్లీహిల్స్లో పనిచేయడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పోలింగ్ డే రోజు కూడా భయంకరమైన పరిస్థితి. బాజాప్తా ఉప ముఖ్యమంత్రి గారే కాన్వాయ్తో తిరగడం అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. మరి వీటన్నిటికీ వాళ్ళ భయమే కారణం. ఓడిపోతామన్న భయంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఖచ్చితంగా భయమే నిజమవుతుంది.
ఈ ఎలక్షన్లో పోలింగ్ అయిపోయింది, ఇప్పుడే వస్తుంటే చూసినాం. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అందరు కూడా 5 to 6% కాంగ్రెస్ గెలుస్తుందని ఇస్తూ ఉన్నారు. అదే 5 to 6% టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చిన వాళ్ళు ఏది సర్వే ఓట్లు వేసిన వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళ అరాచకాలకు వీళ్ళ దానికి భయపడి లోపల టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కొట్టేసినా బయటకు వచ్చి కాంగ్రెస్ కొట్టేసిన చెప్పి ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇట్లా వచ్చినాయి. ఖచ్చితంగా ఈ ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్తా ఉన్నారు. మీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అబ్బాయి పెట్టినా, ఎంత మాయమాటలు చెప్పినా, ఎంత డ్రామాలు చేసినా, పూర్తిగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసినా, ఇది ఒక గమ్మత్తైన ఎలక్షన్. ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి పనిచేసిన ఒక దిక్కు, ముగ్గురు కలిసి పనిచేస్తే కూడా ఈరోజు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు నాయకత్వమే కావాలని కోరుకుంటా ఉన్నారు. ఆ విధంగానే ఓట్లు వేసినారు. ఖచ్చితంగా అదే 5-6% ఇంకా ఎక్కువనే, ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ పడ్డది మాకు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటూ కేసీఆర్ గారు కోరుకున్నాను కాబట్టి మరి మంచి దాదాపు 10-12 వేల మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉంది. మరి సందర్భంగా ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు దాదాపు 6 వారాల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్పేట్లో విస్తృతంగా పనిచేసిన సోదరులు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. పెద్దలందరూ మాట్లాడారు. ఈ నోట్ షోర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జాతీయ పార్టీ, అక్కడనేమో రాహుల్ గాంధీ నోట్ షోర్ గురించి మాట్లాడతాడు. ఈయనేమో ఈడ ఓట్ షోర్ చేసి ఆయన ఓట్ షోర్ బీజేపీ చేస్తుంది అంటాడు. ఈయనేమో ఓట్ షోర్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు. ఘోరం ఏంటంటే ఓట్ షోర్ చేసి ఓటుకు 5,000 రూపాయలు పెట్టి ఓపెన్గా కొనడం. ఈరోజు సాయంత్రం వరకు విచ్చలవిడిగా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, నేను చూసినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇంత ఘోరమైన ఎన్నికలు ఎప్పుడు జరగలేవు. మొత్తం కుమ్మక్కు, బీజేపీడు, ఎంఐఎం ఓడు, కాంగ్రెస్ ఓడు కుమ్మక్కై ఒక్క బూతులలో కూర్చుని పనిచేసారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ చెప్పలేరు. మేము దాదాపుగా 20 కంప్లైంట్లు ఇచ్చినాం ఎలక్షన్ కమిషన్కు. ఈరోజు ఉదయం నుంచి అయితే అనేక లైవ్ వీడియోల ద్వారా, దీంట్లో ఛార్జింగ్ అయిపోయింది, ఎలక్షన్ ఇక్కడ ఆర్ఓకి ప్రతి గంటకి లొకేషన్తో, జీపీఎస్ లొకేషన్తో పాటు ఎక్కడ ఎంతమంది ఏ ఫంక్షన్లో, ఎస్ఎస్ ఫంక్షన్ హాలు, నజీర్ ఫంక్షన్ హాలు, కార్వాన్ ప్రాంతం ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున వాళ్ళందరిని దించి, పక్కన ఉన్నటువంటి మహిళలను దించి, మరి బోగసోట్లు, విపరీతమైన బోగసోట్లు మేము స్వయంగా చూసాం. అక్కడ ఉండి పెద్ద ఎత్తున ఈ ఏదైతే బోగసోటింగ్ జరిగిందో ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి దీనికి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో బాధ్యత వహిస్తాడు. ఎలక్షన్ కమిషన్ అయితే మొత్తం కళ్ళు మూసుకున్నది. పోలీసు వాళ్ళు అయితే ఇక కాంగ్రెస్ కండువాలు వేసుకొని పనిచేసిరు. వాళ్ళ ఏదైతే పోలీస్ జీపులలో వాళ్ళని తీసుకొని 20, 21, 22 బూతులలో 40, 41, 42 బూతులు నేను ఉన్నా. ఒక్క పోలీస్ కూడా లేరు. పారామిలిటరీ దళాలు కూడా పెట్టాలని చెప్పినాం. 20 సార్లకు పైగా మరి శ్రావణ్ అన్న, మేము అందరం కలిసి, హరీష్ అన్న, అందరూ, కేటీఆర్ గారు కూడా కలిసి కంప్లైంట్లు ఇచ్చాను. ఎక్కడ కూడా ఒక చిన్న యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత వహిస్తాడు మరి రేపొద్దున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి, ఈ నోట్ షోర్ ముఖ్యమంత్రిగా పర్మనెంట్గా ఉండబోతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।